వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయం మాజీ అధ్యక్షులు కె గంగాధర్ రెడ్డి సూచించారు. ఆదివారం కల్లూరు ఆదిత్య పాఠశాలలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ గౌరవాధ్యక్షులు పి. యూసుఫ్ ఖాన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయం మాజీ అధ్యక్షులు కె గంగాధర్ రెడ్డి, ఆదిత్య పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ, కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే ఖాజా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా కె గంగాధర్ రెడ్డి, వాసుదేవయ్యలు మాట్లాడుతూ జర్నలిస్టులు సైతం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. అలాగే ఇప్పటికే అనేక ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు చికిత్స అందించినట్లు చెప్పారు. సౌకర్యాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. భవిష్యత్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు రూపొందిస్తామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి యు రాజశేఖర్, జిల్లా నాయకులు దండు విద్యాసాగర్, వి. విజయ్ కుమార్, వై. వెంకటేశ్వరరెడ్డి, మల్లికార్జున, నగర అధ్యక్షులు పి. నాగేంద్రుడు, నగర నాయకులు ఎన్కే మధు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమాలు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 200 క్యాంపులు ట్రైన్ చేసాం. కానీ ఈ జర్నలిస్ట్ అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ ప్రజా సంబంధించిన కార్యక్రమాలు చేయడం ఇంకా సంతోషం. చాలా మందికి తెలుసు జర్నలిస్ట్ అంటే వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకుంటారు, తీసిన పేపర్లు వేస్తున్నారు. కానీ వాళ్ళు దుర్భరంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. ఇళ్లలో శాలరీస్ ఉండవు, పిల్లలు చదువుకోవాలి, ఇంటి పెద్ద కట్టుకోవాలి, ఎన్నో ఇబ్బందులు, బయట వదలేరు వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ నేను డిమాండ్ చేసేదంటే వీళ్ళ జర్నలిస్ట్ అందరికి కూడా ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు కంపల్సరిగా, పెన్షన్లు మంజూరు కొరకు ఇటువంటి కంటి ఆపరేషన్ చేసే అవకాశం నాకు కల్పించినందుకు. ఇదే కాకుండా వీళ్ళు రిమోట్ ఏరియాస్ పల్లెటూరు నుంచి వచ్చిన చాలా మంది ఉంటారు జర్నలిస్టులు. ఆ ఏరియాలో కూడా ఏర్పాటు చేస్తే నా సంపూర్ణ సహకారం వీళ్ళకి ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. గత వారము కల్లూరులోని ఆదిత్య పాఠశాల నందు జర్నలిస్టుల యునైటెడ్ ఫోరం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో, గంగాధర్ రెడ్డి గారి యొక్క సమక్షంలో ఇక్కడ ఉచిత ఐ క్యాంప్ జరిగింది. దాంట్లో అవసరమైన వాళ్ళకంతా కూడా ఈరోజు ఉచితంగా అద్దాలు పంపించే కార్యక్రమం జరిగింది. దీంట్లో పాల్గొన్న లబ్ధిదారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు సుదూర ప్రాంతాల్లో అయితేనేమి, తెలియని చోట టెస్ట్ చేయించుకోలేక వాళ్ళు ఆ కంటి చూపు సమస్యతో బాధపడుతుండినారు. ఈ యొక్క కార్యక్రమం జరిపినందుకు వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు వీరి ఆధ్వర్యంలో ముందు ఎక్కువ జరగాలని చెప్పి వారికి మా వంతుగా సాయం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కేజీ గంగాధర్ రెడ్డి గ్రంథాలయం ఎక్స్ చైర్మన్ సహకారంతో, సంపూర్ణ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. జనరల్గా తర్వాత ఆ క్యాంపులనే డెంటలు, జనరల్ ఫిజిషియన్, బీపీ, షుగర్ తదితర వైద్య సేవలకు కూడా ఉచితంగా క్యాంప్ నిర్వహించడం జరిగింది గత వారం రోజుల క్రితంలో. అనంతరము ఆ శిబిరానికి సుమారుగా 200 మంది దాకా హాజరయ్యారు శిబిరంలో. అయితే కంటి పరీక్షలు నిర్వహించుకున్నటువంటి వారిలో ఒక 16 మందికి కంటి అద్దాలు అవసరమైనాయని వైద్యులు ఓపీ ద్వారా సమాచారం ఇవ్వగా, ఆ 15 మందికి మన కేజీ గంగాధర్ రెడ్డి సార్ గారు ఉచితంగా అద్దాలు తయారు చేయించి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులకు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని నిర్వహిస్తూ సమ్ ఏరియాలో, అంటే మురికివాడల ప్రాంతాలలో, పేదలు నివసించే ప్రాంతాలలో ఎన్నిక చేసుకుని అక్కడ వాళ్లకు కంటి చూపు కోల్పోయి చాలా ఇబ్బందులు తీవ్రంగా ఎదుర్కొంటుంటారు, సమస్యలను
ఈ సమస్యలను అధిగమించడానికి ఇలాంటి దాతలు ముందుకు రావడం వల్ల ఈ క్యాంపులను సామాజిక స్పృహతో సామాజిక చైతన్యంతో ప్రజలను చైతన్యపరుస్తూ ఈ క్యాంపులకు సహకారం అందించాలని స్వచ్ఛంద సంస్థలను కానీ ఇతర సంస్థలను కానీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యూత్ని అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాలను మున్ముందు మరిన్ని చోట నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. నీలం సత్యనారాయణ, వ్యవస్థాపక UJF అధ్యక్షుడు.